నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వచ్చి 11 నిమిషాల్లో ఎలా ఎగ్జిట్ ఇచ్చారో ప్రతి ఒక్కళ్ళు చూసాం. కానీ ఈరోజు ఒక తార చమక్కమన్నారు. మనకు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్లో వైరల్ ఉన్న దువ్వాడ ఆర్ దివ్వెల మాధురి బాయ్ ఫ్రెండ్ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఫటక్మని మెరిసిన తర్వాత ఇదివరకు క్యాంపెయిన్లో మీకు గుర్తుంది కదా, దువ్వాడని జగన్ ఎలా ఇంట్రడ్యూస్ చేసేవాడు, సౌమ్యుడు మంచివాడు దువ్వాడ శ్రీనివాస్ నుంచో పెడుతున్నాను, మీరందరూ ఆశీర్వదించి ఓట్లేయాలని. తర్వాత క్రమశిక్షణ విభాగం ఒకటి ఉంది మాకు, నువ్వు అసలు చేసే పనులు మాకు నచ్చలేదని చెప్పి అతను పార్టీ నుంచి తీసేస్తే నేను మొగాడిని, నేను ఇండిపెండెంట్గా నుంచుంటాను, నేను విపరీతంగా పోరాడుతానని చెప్పి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం క్వశ్చన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడ కనిపించిన దువ్వాడ. లేకపోతే ఆయనకి పని ఏముంది, ఆయనకి ఏం పని ఉంది? నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పాడు ఆయన. ఆయనకి ఏం అవసరం, ఆ పార్టీలో ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను తీసేస్తారని బాధ కూడా పడిన తర్వాత యాక్చువల్గా ఎందుకు తీస్తారా ఇతను పార్టీ నుంచి అంటే, నారా లోకేష్ వుడ్ బి ద బెటర్ క్యాండిడేట్ ఫర్ సీఎం అన్న వర్డ్ ఇతను మాధురి ఇద్దరు కూర్చున్న తర్వాత ఆ ఇష్యూ పెద్ద రగసగా తీరై క్రమశిక్షణ విభాగం మాకు ఒకటి ఉందని చెప్పి తీస్తారు. ఈరోజు బయటకు వచ్చేటప్పుడు దువ్వాడ జగన్తో ఎలా ఉన్నాడు ఒకసారి వీడియో చూడండి. ఒకసారి మళ్ళీ చూద్దాం ఇలాంటి. దువ్వాడ వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్ మ్యాన్? చెవులేదో చెప్పేస్తారు, పార్టీ కండువా కప్పుకోలేదు కానీ మళ్ళీ వచ్చి కలుద్దాం మళ్ళీ చూద్దాం అనేదో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు అనిపిస్తుంది. వీ నెవర్ నో అన్లెస్ అండ్ అంటిల్ సమ్మన్ మిమిక్ సమ్మన్ లిప్ మూమెంట్. ఇది ఎవరికి అర్థం కాని విషయం. మొన్నటికి మొన్న దువ్వాడ లడ్డూ గురించి మాట్లాడాడు. ఈరోజు ఇక్కడ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్లు అని చెప్తున్నారు, హోదా కోసం పోరాడతామంటున్నారు. లడ్డూ విషయం ఒక్కళ్ళు తేల్చట్లా. అక్కడ తిరుపతి ఊ అంటే అంటే ఊ అని చెప్పి తిరుమలకు అపరిమితమైన వెంకటేశ్వర స్వామి భక్తుడైన దువ్వాడ సిట్ రిపోర్ట్ గురించి మరి ఎందుకంత సీరియస్గా తీసుకుంది? ఒకవేళ తీసుకున్నా, నీ అంతర్గతంగా నీకు అది నమ్మినా, బయటకు వచ్చిన ఛార్జ్ షీట్ చదివినా ఇతని పక్కకి వెళ్ళాలని ఉంచుంటున్నావే నువ్వు. ఒకళ్ళు మీ పార్టీని సస్పెండ్ చేస్తారన్నప్పుడు భావోద్వేగానికి గురై నేను ఇండిపెండెంట్ అని ఊగిపోయి ఇంటర్వ్యూలు ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి అపరిమితమైన భక్తుడు అని చెప్పి మీరందరూ హిందువులే కదా. జగన్మోహన్ రెడ్డి పక్కకి ఎలా మాట్లాడుతున్నారు? మళ్ళీ మద్దతు ఇస్తున్నారా? అయితే తిరుపతిలో జరిగింది తిరుమల కల్తీ లడ్డూని సమర్థిస్తున్నారా మీరు అందరూ? ఒకసారి ఏంటంటే అతను తిరుమల లడ్డు గురించి ఏమన్నాడు విందాం. పవన్ కళ్యాణ్ గారు అంటారు, జంతువులకు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు. ఇక్కడికిక్కడే డిఫరెన్స్. అంటే జంతువులకు ఉన్నట్ట అనుమానం ఏంటి? అనుమానం అంటే పూర్తిగా నమ్మాలా వద్దా తెలియని పరిస్థితులు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. బీజేపీ వారైతే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వలే. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువులకు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే, ఇందులో ఇది సింథటిక్ గీ అని, ఇందులో జంతువుల కొవ్వు లేదు, 10% లోపే ఉంటే దానిని కనిపెట్టడం ల్యాబ్ టెస్ట్ల ద్వారా అసాధ్యం. జంతువుల కొవ్వు లేదు కానీ అది ఘీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ గీ అని కొత్తగా చెప్తున్నారు. ఈ సింథటిక్ గీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్ వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటి ఎక్కడికి పోతున్నారు? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ గీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది.
అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్ లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు. సింథటిక్ గీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ గీ అంట. ఈ గీని వాడుతున్నారంట. సరే, ఇది నిజమా అబద్ధమా కొని మన వరకు మనం పరిశీలిస్తే, భక్తుడిగా మళ్ళీ నేను వస్తున్నాను, ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే. విన్నారు కదా దువ్వాడ వీడియో? దాంట్లో జంతుకోలేదు, లిమిట్ ఆఫ్ డిటెక్షన్లో లేదు కాబట్టి జంతుకోలేదా అంటే అదా? డిటెక్షన్లో లేకపోతే లేదా? అసలు ఎందుకు వాడలేదు? ఇంత అరాచకమా అని ఎక్స్ప్రెస్ చేశారు కదా దువ్వాడ. లడ్డూలు ప్రసాదాలు మీరు బాగానే తీసుకుని ఉంటారు, ఎందుకంటే దైవభక్తులు మీరు. అందులో వైకాపా టెన్యూర్లో బాగానే వెళ్ళుంటారు. ఇప్పుడే ఇంత బాగా వెళ్తున్నారంటే అప్పట్లో మీకు దర్శనాలు చాలా హాయిగా ఉండుంటాయి, మీరు వెళ్తారు. దట్ ఈస్ కామన్, ఎనీ వన్ విల్ డూ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మరి ఇంత చూసిన తర్వాత ఒక హిందూగా ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత అదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి హోదా ఎలా అడుగుతున్నాడని చెప్పి సిగ్గుపడకుండా అక్కడ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి ఏదో గోల జరుగుతుంటే వెళ్ళి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి సంఖ్యలో దూసి మాట్లాడాలా? ఏంటండి ఇది? చూసే పబ్లిక్కి మీరు హిందువులకి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే సిబిఐ ఛార్జ్ షీట్ కంటే జగన్మోహన్ రెడ్డి పెద్దోడా? రేపు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో నేను 2019 నుంచి 2024 దాకా ఉన్నా కదా, ఈ పాపంలో భారం నాకు కూడా ఉంటుంది, ఈ పార్టీలో ఉండకుండా ఉండాల్సిందన్న ఫీల్ మీకు రాదా? ఆలోచించండి. మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారు, మీ చేతిలో ఉన్న రిపోర్ట్ ప్రకారం లప్సా కెమికల్ వాడారు దీంట్లో, మీరు సరిగ్గా స్పెల్ చేయట్లేదు. దట్ ఈస్ యూజ్డ్ ఇన్ టాయిలెట్ క్లీనర్స్. ఇక్కడ జరిగింది 250 కోట్ల కుంభకోణం ఒక్కటే కాదండి, ఇక్కడ జరిగింది లిటరలీ హిందువుల పైన చేసిన దాడి. దాన్ని కూడా ఈజీగా తీసుకుని మీరు వెళ్ళిపోతే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తారంటే మీ ఫ్యూచర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డితో సపోర్ట్ ఇచ్చిన హిందువులు కానీ, కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేస్ కానీ దీనిపైన ఖండించకుండా వెళ్ళి అతనితో పాటే మళ్ళీ దోస్తీ అంటే పొలిటికల్ ఫ్యూచర్ ఎవరికైనా ఉంటుందా? ఆలోచించండి. సో ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళి మాటలు కలిపే ప్రయత్నాన్ని మీరందరూ ఎలా చూస్తున్నారు? అండ్ సింథటిక్ గీ కాదు, అసలు అది నెయ్యే లేని నెయ్యి, అది సృష్టించిన నెయ్యి, అది వైకాపా నెయ్యి. హిందువుల పైన ఒక చిన్న చూపుతో ఈ మతం అనే దాన్ని లిటరలీ అడ్డం పెట్టుకుని చేసిన ఒక పెద్ద దాడి. ఆ పార్టీలో లేని వాళ్ళు కూడా వెళ్ళి అతన్ని కలవటంలో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.